వార్తలు చూసే ముంగట హెడ్లైన్స్ చూడాలి కదా, చూడండి మరి. షేను కూడా రాసిస్తారు మందుల చిట్టి, ఆఫీసర్లే సలహా ఇస్తారు రోగాన్ని బట్టి. గ్రూప్ 2 పరీక్షకు గొట్టు రూల్, మైదాకు పెట్టుకున్న తీరది గోల్. మహిళా సంఘ పొల్లు కట్టిండ్రు బడి, చదువుకునే పిల్లలకు అదో గుడి. పంచాదులకు సత్తి పబ్లిసిటీ. అయితే రమేష్ గారు చంద్రయ్య బిడ్డని లవ్వాడింది గారక్క, ఇప్పుడేమో లగ్గం చేసుకొని అంటున్నాడు. ఆ పిల్లనేమో తొంట శంకరయ్యాల చింత చెట్టు కింద కూర్చొని లబో లబో అంట అని ఏడుస్తున్నది. ఊకో ఊకో అనేటోడు కూడా ఎవ్వలేడు. ఇది అందరికి చెప్పు ముచ్చట. మనకు పానం సుస్తయిందంటే మొదలు డాక్టర్ తానికి పోతాం. కడుపు నొస్తుందో కాలు నొస్తుందో అని చెప్తే నెత్తురు పరీక్షలు ఆ పరీక్షలు ఈ పరీక్షలు చేసి ఇగో పలానా మందు వాడుండి తక్కువైతుంది అని చిట్టి రాసిస్తాడు. అది పట్టుకుపోయి మందుల దుకాణంలో మందులు తెచ్చుకుంటాం అంతే కదా. కానీ డైరెక్ట్గా మందుల షాప్ కాడుకోయి నాకు కడుపు నొస్తుంది గా గోలియు అది వేసుకుంటే తక్కువైతుంది అని కొనుక్కుంటామా? ఇట్లా చేస్తే ఇంకో బీమార్ మోపు అవుతుంది. ఇగో సేమ్ ఇదో ఫాలో కావాలన్నట పంట చేనులకు కూడా. మా అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు అనవసరంగా అడ్డగోలుగా మందులు ఇవ్వకండి. గదన్నట్టు అస్సలు ముచ్చట. మీ చేనుకు పురుగు తలిగితే మీకు తెలిసిన మందో లేకుంటే దుగ్న పైనకు చెప్తే ఆయనకు దోసిన మందు పిచికారీ చెయ్యొద్దట. ఫస్ట్ మండలానికి పోయి వ్యవసాయం ఆఫీసర్లను చేను కాడికి పిలుచుకురావాలి. వాళ్ళు ఆకులు కాండం పూతను పరీక్ష చేసి మీ చేనుకు గీ బీమార్ వచ్చింది ఇగో గీ మందు కొట్టుండ్రి అని చిట్టి రాసిస్తారు. వ్యవసాయం డాక్టర్ సంతకం పెట్టిన చిట్టి కొంటపోతేనే మందుల షాప్ అయినా మందులు ఇయ్యాలి అని ఆర్డర్ వేసిండు వ్యవసాయం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సార్. ఎందుకంటే రోగం తెలిసినోనికే మందేమి ఎల్లో తెలుస్తుంది. మనమే డైరెక్ట్గా పోతే దుఃఖన పైనకి తెలిసింది ఇస్తాడు. అవసరమైతే ఇంకో 2 తీర్ల మందులను కూడా అంటగడతాడు పైకమాషకు. సారా ఆలోచన మంచిగానే ఉన్నది కానీ వ్యవసాయం డాక్టర్లను పిలవంగానే చేను కాడికి వస్తారు సారు. రేపు మాపు అనుకుంటా లాపర్వ చేస్తే ఈ లోపట చేనును ఉన్న కాడికి పొతం పెడుతుంది రోగం. జర ఆఫీసర్లను కూడా గద్మాయించుండి సార్లు. కారు గుర్తు లీడర్లు పండగ చేసుకుంటారు అనుకో రాదుండ్రి. ఒకళ్ళు ఎన్నుకోగలికి పదవులు వస్తూనే ఉన్నాయి. గదేనుల్లా నామినేటెడ్ పోస్టులు అంటారు కదా అగో అవి. మార్కెట్ కమిటీ చైర్మన్లు, కంపెనీలకు పెబ్బలు, గుడి కమిటీలు, విప్పులు ఇట్లా పదవులు వస్తూనే ఉన్నాయి. వచ్చిన వాళ్ళు సంబరంలో ఉన్నారు, కడుమళ్ళు మాకెప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తున్నారు. గీ అన్న తెలుసు కదా, వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్న. ఇవాళ వరంగల్లో ఒక మీటింగ్ అయింది. ఇక ఆడేం మాట్లాడిండో ఇనుండ్రి. నామినేటెడ్ పోస్టుల్లో నాకు ఇక్కడ చాలా ఇబ్బంది ఉందన్న, చాలా ఇబ్బందికరంగా ఉండాలి. నాయకుల్ని కార్యకర్తలు కూడా కాపాడాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఒక అర నిమిషం అవకాశం ఇచ్చిన వినయన గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా వాళ్ళకు కూడా పదవులు ఇయ్యాలి, డెవలప్మెంట్ కి పైకం ఎక్కువ ఇయ్యాలి అని కోరిండు. మీటింగ్ ని నడిపిస్తున్న ఇంకో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అని ఏమన్నాడంటే, పార్టీ పని చెప్తే చాతన కాదు కానీ పదవులు కావాలి, నీకు నిధులు కావాలి. ఉత్తుత్తగా అన్నట్టుండు. అందరు మంచిగా నవ్వుకుంటుండ్రు. కానీ మంత్రి కేటీఆర్ సార్ ముంగట అందరికి పదవులు ఇయ్యాలే అని అడిగిన గీ సార్ని పదవుల కోసం వెయిటింగ్ చేస్తున్న వాళ్ళు మస్తు తారీఫ్ చేస్తుండొచ్చు కదా. మీకు కూడా తెలుసా, చదువుడు ఎంత కష్టమో నకల్ చిట్టీలు కొట్టుడు అంతకంటే ఎక్క కష్టం. చదివేటోడు ముంగట పుస్తకం వేసుకుంటే సరిపోతుంది, కానీ చిట్టీలు కొట్టేటోడు ఎన్ని కథలు మడల్లో. వెనకట ఒయ్యిల కమ్మలు చింపుకొని పోయేటోళ్ళు, సార్లు స్ట్రిక్ట్ చేసే వరకు వెనకాల అట్టల మీద రాసుకొని పోయేటోళ్ళు. అటెనక చిన్న చిన్న చిట్టీలు చుట్టి గల్లలలో ఇరికించుకొని పోవుడు, పెన్ను బుర్రల జమాయించి పెట్టుకుపోయేటోళ్ళు. ఇక ఇప్పుడైతే చెవులో హెడ్ ఫోన్లు పెట్టుకోవాడు. హైటెక్ తెలివితోని కాపీ కొడుతుండ్రు. మరి ఇప్పుడు గేమ్ వచ్చేది ఎందుకంటే ఎందుకు గ్రూప్ 2 పరీక్షలకు మంచిగా చదువుతాండ్రా, చలికాలం అని నిండా ముదురుకొని అంటుండ్రా. మీదచ్చే శుక్రవారం అయితానమే పరీక్షలు. 1032 పోస్టులుంటే 7,89,000 మంది రాస్తాండ్రు. అంటే ఒక్క కొలువుకు 765 మంది పోటీ పడుతుర్రు అన్నట్టు. మరి గట్టిగా చదివినోళ్ళకే సర్కార్ కొలువు. మీ దమాక్లా ఆన్సర్లు నింపుకుంటే చాలది, పరీక్ష రాయాలంటే కొన్ని ఇడిచిపెట్టాలి. టిక్కు టక్కు తయారై బూట్లు వేసుకొని పోతే అడుగు కూడా లోపట పెట్టనియరు. బూట్ల కింద నక్కల చిట్టీలు కొట్టుకొస్తారని చెప్పులతోనే రావాలని ఆర్డర్ వేసిండ్రు.
ఇక ఆడవిల్లలు కార్తీక మాసం అని చేతులకు మైదా కూసుకునేరు. ఏలి ముద్రలు పడకుంటే ఏడ్చుకుంటే ఇంటికి వస్తారు. ఇక అప్పుడు ఇంకింత పెట్టుకున్నా ఏం కాదు. అట్లనే బంగారు గొలుసులు చెవి పోగులుంటే ఇంట్లోనే దాచి పెట్టుకోండి. చేతికి గడియారం ఉన్నా లోపటికి ఇడవరు. ఇక కొందరు అయితే ఈ స్మార్ట్ ఫోన్లల్లనే పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారు. ఆడికి ఆపేసి పోతే మంచిది. చెవులో పెట్టుకునే వైర్లు, బ్లూటూత్లు, పర్సులు, బొరుసులు ఇవన్నిటిని తీసుకుపోయినా పరీక్ష రాయనియరు. తలకాయలు జర్ర అటు ఇటు తిప్పినా కూడా బయటికి వెళ్ళగొడతారు. మళ్ళా గవర్నమెంట్ కొలువంటే ఊకేనే వస్తుంది. కానీ ఒక్క పార్ వచ్చిందంటే మీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. అందుకే మంచిగా చదువుండ్రి, మంచిగా రాయండ్రి. ఆల్ ది బెస్ట్. వాణిజ్య వార్తలకు స్వాగతం. మార్కెట్లో ఒడిదొడుగుల వల్ల వ్యాపారులు చాలా నష్టపోయారు. తెల్లవారి ఎంతో ఆశాజనకంగా ప్రారంభమైన మార్కెట్లు బయటి నుంచి వచ్చిన దిగుమతుల కారణంగా ఒక్కసారిగా కుదేలయ్యాయి. బాలయ్య బండికాడ బేరం లేకపోవడంతో భార్యతో తిట్లు తినాల్సి వచ్చింది. మల్లయ్య బండికాడికి జనం బాగానే వచ్చినా రేట్లు చూసి పారిపోయారు. ఈ దీపావళి పండగ వ్యాపారుల మొఖాల్లో నవ్వుల పువ్వులు పూయిస్తుందనుకుంటే నిరాశనే మిగిల్చింది. బొంబాయిల స్టాక్ ఎక్స్చేంజ్ అంగట్ల బేరం చేసేటోళ్ళకి కాదు, గల్లీల బండి మీద బేరం చేసేటోళ్ళ గురించి కూడా మేము ఇట్లేం చెప్తాం. పొద్దటిలి పండుగ పొద్దుమికి దండుగా అన్నట్టే అయింది పో బంతిపూలు అమ్మేటోళ్ళ పరిస్థితి. మొన్న దీవాళి పండుగ నాడు పొద్దుగాలే పోయి అడిగితే 300 కిలో తక్కువ రాదు, ఇష్టం ఉంటే కొనుర్రి లేకుంటే లేదు అని అన్నారు. పండుగాయే కడపకు పూలు కట్టకుంటే ఎట్లా అని 2 కిలోలు కొనేటోళ్ళు కిలో కొనేటోళ్ళు అర్ధ కిలో కొని అలాడ తీసిర్రు. గిరాకీ మస్తుగున్నది, బొచ్చడు పైకం వస్తుందనే ఆలోచనతోని మాపటిలి పట్నం పెద్ద మార్కెట్లకు 300 పువ్వుల లారీలు ఒక్క పారే దిగినాయి. కానీ చుచ్చుబుడ్డి బుస్సున పొంగారినట్టే అయ్యింది. 300 నుంచి 200, 100, 50, 20, 10 ఆఖరికి 5 రూపాయలకు దిగింది. పువ్వులు తేటగానే ఉన్నా రేట్లయితే వాడిపోయినాయి. ముడుచుకుంటొచ్చిన బంతిపూల రైతులు ఏడ్చుకుంటూ ఇంటికి వేరు. పండుగ నాడు పువ్వుల బేరం ఎప్పుడెట్లా నడుస్తుందో దినం ఆ బేరం చేసేటోళ్ళకు కూడా తెలియదు. మీరేమని అనుండ్రుల్లా, పైకం పొదుపు చేయాలంటే ఆడోళ్ళే. పెన్మిటి 100 రూపాయలు ఖర్చు పెట్టమని ఇస్తే 80 ఖర్చు పెట్టి 20 దాస్తుంది. ఖర్చు పెట్టిన 80తోనే ఇంటిని నడిపిస్తుంది. ఈ ముచ్చట పెన్మిటికి కూడా తెలియదు. ఇట్లా 20 జమ చేసి ఇంట్లోకి ఏదైనా వస్తువు కొనుకొస్తుంది. అది పొదుపు అంటే. అదే మొగోళ్ళు అయితే అవసరమైతే ఇంకో 10 రూపాయలు అప్పు చేసి ఖర్చు పెడతారు. ఆడోళ్ళంతా పొదుపు చేసి ఒక ఆడ ఏం చేసిండ్రో మీరే చూడండి. ఎట్లున్నది బంగ్లా? ఇదేదో రాజుల ప్యాలెస్ అని అనుకుంటున్నారులే, కానీ ఇది బడి. ఇదేం చూసిండ్రు? లోపట్టుకోదాం పాన్రి, సూపర్ ఉంటుంది. చెక్కును మెరిసే పాలిస్ బండలు, మంచి బెంచీలు, రంగురంగుల క్లాసులతోని ఎంత ముత్తు కొడుతుందో చూడుండ్రి. అబ్బా, ఏ శ్రీమంతుడు కట్టించిండో గీ బడిని అని అనుకుంటురా ఏంది? అమ్మలక్కలంతా రూపాయి దాచుకొని కట్టుకున్న ఇస్కూల్ ఇది. 7 కోట్లు ఖర్చు పెట్టి కట్టిండ్రంటే చదువుల మీద ఎంత పాయిరం ఉన్నదో చూడుండ్రిగా. ఆంధ్రాల కర్నూలు జిల్లా ఓర్వకల్లు అనే ఊరు ఆడోళ్ళ పనితనం ఇదంతా. చుట్టుముట్టున్న ఇంకో 10 ఊర్ల ఆడోళ్ళను కలుపుకొని ఒక మహిళా సంఘం సురువు చేసిండ్రు. అరే, పోరగాన్లకు బడి ఫీజులు ఎంతకని కడతాం, మనమే ఒక స్కూల్ కట్టుకుంటే కాదా అని ఆలోచన చేసి 8 ఏళ్ల కిందట చిన్న బడి కట్టిండ్రు. పిల్లలు ఎక్కువయ్యే వరకు ఇగో ఈ బిల్డింగును కట్టిండ్రు. ఇలా పిల్లలందరినీ ఇండ్లకే తోలుతారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చదువులు చెప్తారు. బడి నడవాలి కాబట్టి తక్కువ ఫీజులు తీసుకుంటారు. అట్లనే ఓ 36 మంది అనాథ పిల్లలకు ఫ్రీగా చదువులు చెప్పిస్తుండ్రు. నర్సరీ నుంచి 10th దాకా మొత్తం ఇంగ్లీష్ మీడియమే. పిల్లలను తీసుకొస్తందుకు బస్సులు కూడా కొన్నారు. సొంతంగా ఒక బ్యాంకే నడుపుతున్నారంటే వీళ్ళ పనితనం ఎట్లున్నదో ఆలోచన చెయ్యండిగా. ఆడోళ్ళు తలుసుకుంటే ఏదైనా చేస్తారు అని అనేదందుకు ఇంతకంటే ఇంకేం కావాలి? చాలా సేఫ్ అవుతున్నది, ఇంకొస్తలేరు మా అక్క. సౌరం కుక్కలేక ఫోన్ జల్దీనే కనవాడు. ఇంకేమో ఏమో కాలుగాలిన పిల్లి లెక్క ఆగమాగం అటు ఇటు తిరుగుతుండు కదా. సత్తి వచ్చినావమ్మా? గిరివారు అయినా అది ఇలా గరం ముచ్చట్లు తెచ్చిన పొద్దంతా ఇవే ఓదానేంటో చేసి నడిపియాలి. అబ్బా, ఏంద్రో అంతగానో ముచ్చట్లు, జల్లిని చెప్పు మరి. బొద్రాములు కొడుకు కోడలు పెండ్లైన 10 ఏళ్ళ దాకా ఒకటే ఫోన్ లో 2 సిమ్ కార్డుల లెక్క కలిసి ఉన్నారు కదా అక్క. అవును, మంచిగానే కలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమైంది? పెండ్లై ఇన్నేళ్ళు అయినా కూడా పిల్ల కంటికి కాటిక పెట్టుకోనికి వస్తలేరంట, నెత్తికి పాపెడ దూకోనికి వస్తలేరంట. తిక్కలేవో ఆయనతో ఇడుపు కాగితాలు ఇచ్చేసిండు. అయ్యో, పెండ్ల మొగలు ఇడుపు కాగితాలు ఇచ్చుకుంటే అదేదో పెద్ద ముచ్చట చెప్తున్నావు నువ్వు. ఇది పెద్ద ముచ్చట గారా? అయితే రమేష్ గారు చంద్రయ్య బిడ్డని లవ్వాడింది గారక్క. ఇప్పుడేమో లగ్గం చేసుకొని అంటున్నాడు. ఆ పిల్లనేమో తొంట శంకరయ్య చింత చెట్టు కింద కూర్చొని లబో అంట అని ఏడుస్తున్నారు. ఊకో అనేటోడు కూడా ఇవ్వలేడు. ఇది అందరికి చెప్పు ముచ్చట. నేను గవెందుకు చెప్పాలరా?
వాళ్ళ ఇంట్లో మనకెందుకైనా హీరోయిన్లు సినిమాలలో కాకుండా బయట కలిసి తిరిగితే మైకు మూతి ముంగట పెట్టి మీ ఫెన్లెప్పుడు నెల తర్వాతనా యారైనాకనా ఎప్పుడు చేసుకుంటారు చెఫ్ అంటాను చూపెడతారు. ఇదెందుకు చూపెడతారు అంటే సత్తి అది వేరు ఇది వేర్రా, మనం గసొంటి ముచ్చట్లు అయ్యాం. భూమయ్య ఫెన్లం కాన్ఫ్ కోసం అంట అని అమ్మగారింటికి పోయింది. ఫోర్వర్డ్ పుట్టి ఫాలే మర్చింది కానీ ఈమెనేమో మొగని ఆరు మర్చింది. వస్తలేరుగా. ఓ రామచంద్ర, నీకు చెప్తే అర్థం కాదారా నాయన, నేను అసలు ముచ్చట్లు చెప్పానంటే. నువ్వు చెప్పకపోతే నేను ఊకుంటా అనుకున్నావా? నేనే స్టూడియోలోకి వచ్చి చెప్తా. నేను అన్నదమ్ముల పంచాదులకు వెల్కమ్, ఫెన్లం మొగల వెడ్డి లైన్స్ చూద్దాం అంటే చెప్తా. సత్తి మనం తీన్మార్ ముచ్చట్లు చెప్తాం కానీ ఇవన్నీ చెప్తామారా? చెప్పొద్దు కదా మనం. గడ్డం రామచంద్రయ్య కొడుకేమో అమెరికా పోయింది అక్క. ఆయన ఫెన్లమేమో చేనులో కలిపి తినీక పోతున్నది. అక్క ఇది చెప్పక్క టీవీలో పొద్దున్న దాకా చూపెట్టు. అరే రామా, ఇసొంటి పంచాదులు 4 గోడల నడుమనే తెంపుకోవాలి. టీవీలేసి దునియాకి ఎరక చేయాలన్నారా? అలా పరువు పోదా? టీవీలకి ఎక్కితే ఇలువ పెరుగుతుంది అక్క. అలా మొఖాలు 4గురికి ఎరకైతాయి, తప్పేవరితో కూడా ఎరకైతుంది. నువ్వెంత ఒర్లిన లాభం లేదు ఇడ. కమలాక్షన్ సారు వాళ్ళ ఇంటి ఆమె ఈడిపోతే అసలు ఎన్ని రోజులు కలిసిన్నారు, ఎందుకు కలిసిండ్రు, ఎందుకు ఈడిపోయిండ్రు అంటానే ఆర్తలేస్తారు. ఓ దేవుడా, ఆలదాలు మంచిగా మాట్లాడుకొని ఉత్తరం రాసుకొనే ఇడిపోయిండ్రు. దాని గురించి మనకెందుకురా బాధ? వాళ్ళేమో సామ్రాజ్యంతో మాట్లాడుకొని ఇడిపోయిండ్రు, మంచిగానే ఉన్నది. ఊళ్ళనేమో కొట్లాడుకొని ఇడిపోతుండ్రు, చూపెట్టమంటే చూపెడతలేరు. ఇదేంటిది కథ? ఓ బిత్తిరోడా, వాళ్ళంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు, వాళ్ళ మీద వార్తలేస్తే చూస్తారు. మామూలు జనాల ముచ్చట్లేస్తే ఎవరు పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. సెలబ్రిటీలు అయితే అలా బతుకులు కానీ మన బతుకులు కావా? చెప్తే అందరి గురించి చెప్పాలి, లేకుంటే మొత్తానికే బంద్ చేసుకోవాలి. రే సినిమాలలో ముచ్చట్లు అంటే షోలు కుక్కరిస్తారా? ఊర్లో జరిగే ముచ్చట్లు చెప్తే ఎవ్వరు వినరు. పవల కళ్యాణం సారు దివిల పండుగకు చిరంజీవి సార్ ఇంటికి పోలేరు అంట అని ఫోటో దిగలేరు, ఇదే పెద్ద వార్త అంట అని చూపెట్టిండ్రు. అన్ననేమో రాజ్యసభ మెంబరు, తమ్ముడు పార్టీకి పెద్దాయే. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిన వార్తనే. జంగా చిన్న కోరికేమో సర్పంచ్, పెద్ద కోరికేమో ఎంపీటీసీ. వాళ్ళు ఇడిపోతే ఆర్తలు వేయలేరు కానీ గీళ్ళ గురించి ఎందుకు వేసిండ్రు? అవి ఆర్తలు కానీ ఇవి ఆర్తలు కావా? చెప్తున్నా కదరా, వాళ్ళంటే హీరోయిన్లు వాళ్ళ ముఖాలు చూస్తారు. మనోసంటి ముఖాలు ఎవరురా చూసేది? రంగయ్య సఫ్ఫు చేసి బిడ్డ ఫెన్లీ చేసి ఊరందరికి బంతి పువ్వు పెడితే ఆర్త కాదు కానీ హీరో కొడుకు ఫెన్లీ బయట దేశంలో అంటే చాలు 90 రకాల తొక్కులు, 200 రకాల కూరలు, బువ్వ అయితే లెక్కలేనంత, ఐస్ క్రీములు 60 రకాలు, అన్ని కలిపి 500-600 రకాలంట అని ఊరించుకుంటా టీవీ ముంగల కూర్చోమంట అని చెప్తానే ఉంటారు ఆర్తలు. కానీ సత్తి పాపం సినిమాలు కూడా బాధపడతారా? 1కి 10 సార్లు చెప్పిందే చెప్పి వాళ్ళకి సంబంధించిన వార్త వేస్తే వాళ్ళకి బాధ అనిపించదా? నీకేమో చెప్తే అర్థం కాదు. ఏంటిదో ఏమో ఆర్తగాండేమో ఆర్త అంటారు, అసలు ఆర్తనేమో మూలకు పడేస్తారు. ఏరార్తనో ఏరాఫార్తమో అర్థమే అయితే లేరురా నాయన. నేను పోయేస్తా మరి. నమస్తే.